నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి నుంచి 2014 వరకు అంటే 1948 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 దాకా సాగినటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైనటువంటి అంశము రైతాంగానికి సంబంధించినటువంటి అంశమే. ఆనాటి సాయుధ రైతాంగ పోరాట అంశాలైన ఆ తదుపరి ఉపాధి అంశాలైన 1969 ఉద్యోగుల విద్యార్థుల ఉద్యమాలైన ఆ తదుపరి తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో సంక్షోభానికి గురై సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడేటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచింది. వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మరుదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన 2001లో 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోకవేదికమే, అందరికీ తెలిసిందే. మన పోరాటం అంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క సర్వ పోరాటం అంతా కూడా కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో ఈ రెండు నదులకు ఉండేటువంటి అన్ని ఉపనదులు కలిపి ఈ రెండు నదుల్ని కృష్ణా గోదావరి నదులుగా మనం ఎంచుకుంటాం. ఈ నదులలో ఉండేటువంటి నీటిలో న్యాయమైనటువంటి మన వాటా కోసమే మనం పోరాటం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఆనాడు డిమాండ్ చేసింది కూడా అదే. ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవి, తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాల్సిన సాగునీళ్ళు ఏవి, తెలంగాణ ప్రజలకు తమ న్యాయమైన వాటా ఎంతనో ఆ నీళ్లలో తేల్చి చెప్పండి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ప్రశ్నిస్తూ వచ్చినారు సమైక్య ప్రభుత్వాన్ని. అంటే మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నామో దాని వెనకాల ఉండేటువంటి హేతుబద్ధత ఏందో, న్యాయబద్ధత ఏందో వివరించేటువంటి క్రమంలో అనేక సాగునీటి అంశాలను చెప్పినాం. చాలామంది విఘ్నులు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, కేంద్రంలో జల వనరుల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, విద్యాసాగరరావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా అనేక వాస్తవమైనటువంటి తెలంగాణ జరిగిన నదీ జలాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి, వ్యాసాలు రాసినారు, పాటలు పాడినారు. తెలంగాణ కవులు, రచయితలు కవిత్వం రాసినారు, గొంతెత్తి పాడినారు, అనేక కళారూపాలు ప్రదర్శించినది. అదంతా మన కళ్ళ ముందు ఉన్నదే. ఎందుకు నేను ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నానంటే ఇంత అత్యంత కీలకమైనటువంటి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కేంద్ర బిందుగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించేట్టు కేసీఆర్. సరే, ఉద్యమం నడిచిన తీరు, అంతిమంగా ఫలితం వచ్చింది, అదంతా ప్రజల దృష్టిలో ఉంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాకులు చెప్తున్నాడు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్తమ మాటలు మాట్లాడుతున్నాడు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నాడు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతుపోతాం రేపటి నుంచి ఆగా. ఆనాడు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిన అనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసింది ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి ఇవి మేం కట్టేవే కదా అంటారు కాంగ్రెస్. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన, పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర.
శ్రీశైలం కడితే ఎడమ కాలువకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గతిలేవు.